తిరువీర్, టీనా శ్రావ్య జంటగా తెరకెక్కిన సినిమా ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో. ఈ మూవీ ఎలా ఉంది అంటే చాలా బాగుంది. ఈ మూవీ November 7th నుంచి థియేటర్లో రిలీజ్ కాబోతుంది. అంతకంటే ముందుగానే ఈ మూవీ యొక్క ప్రీమియర్స్ వేయడం జరిగింది. మూవీ మాత్రం చాలా బాగుంది. ఈ మూవీ యొక్క స్టోరీ విషయానికి వస్తే, శ్రీకాకుళం దగ్గరలోని ఓ గ్రామంలో రమేష్ అలియాస్ తిరువీర్ ఫోటో స్టూడియో నడుపుతూ పెళ్లిళ్లకు, ఫంక్షన్లకి ఫోటోలు, వీడియోలు తీస్తూ ఉంటాడు. పంచాయతీలో సెక్రటరీగా పనిచేసే హేమ అలియాస్ టీనా శ్రావ్యని ఇష్టపడతాడు మన హీరో. తనకు కూడా రమేష్ అంటే ఇష్టం, కానీ ఒకరంటే ఒకరు బయటపడరు. అయితే ఓ రోజు రమేష్ దగ్గరికి తన పెళ్లి ఫిక్స్ అయిందని, గ్రాండ్గా ప్రీ వెడ్డింగ్ ఫోటోషూట్ తీయాలని, వీడియో తీయాలని, ఖర్చు ఎంతైనా పర్లేదని ఆనంద్ అలియాస్ నరేంద్ర రవి వస్తాడు. దాంతో రమేష్ భారీగా ఆనంద్ సౌందర్యల అలియాస్ యామినిలా ప్రీ వెడ్డింగ్ షూట్ చేస్తాడు. షూట్ ఫుటేజ్ అంతా ఒకే చిప్ లో ఉంటుంది. ఆ చిప్ కాపీ పెట్టమని తన దగ్గరికి పనిచేసే అబ్బాయి అలియాస్ రోహన్ రాయ్కి ఇస్తాడు. కానీ ఆ చిప్ ను అతను పోగొడతాడు. దీంతో ఈ విషయం తెలిస్తే ఆనంద్కి పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఉండడంతో తనని ఏమైనా చేస్తాడని రమేష్ భయపడి ఎన్నిసార్లు ఆనంద్ ఫోటోలు అడిగినా రమేష్ తప్పించుకొని తిరుగుతాడు. ఆనంద్ ఈ ప్రీ వెడ్డింగ్ షూట్ అడగకూడదు అంటే వాళ్ళ పెళ్లి చెడగొట్టాలని రమేష్, హేమ కలిసి రకరకాల ప్లాన్స్ వేస్తారు. కానీ ఒకరోజు ఆనంద్ స్వయంగా వచ్చి తమ పెళ్లి ఆగిపోయిందని చెప్పి బాధపడతాడు. అసలు ఆనంద్ సౌందర్యల పెళ్లి ఎలా ఆగిపోయింది, ప్రీ వెడ్డింగ్ షూట్ ఫుటేజ్ ఉన్న చిప్ ఎలా పోయింది, ఆ విషయం ఆనంద్కి తెలుస్తుందా? ఆనంద్ సౌందర్యల పెళ్లి జరుగుతుందా? వీళ్ళ ప్రీ వెడ్డింగ్ షూట్ వీడియో బయటకు వస్తుందా? చిప్ దొరుకుతుందా? రమేష్, హేమ ప్రేమాయణం ఏమైంది? ఇవన్నీ తెలియాలంటే మనం మూవీ చూడాల్సిందే. డిఫరెంట్ స్టోరీలతో చిన్న చిన్న సినిమాలు చేస్తూ ప్రేక్షకుల్ని మెప్పిస్తున్నాడు తిరువీర్. ఈ క్రమంలోనే ది ప్రీ వెడ్డింగ్ షో అనే సినిమాతో వచ్చాడు తిరువీర్. ఓ ఫోటోగ్రాఫర్ చేసిన ఓ ప్రీ వెడ్డింగ్ షూట్ కి సంబంధించిన ఫుటేజ్ ఉన్న చిప్ పోతే ఏం జరిగిందన్న పాయింట్ ని తీసుకువచ్చి ఫుల్ గా నవ్విస్తూ అక్కడక్కడ ఎమోషనల్ చేస్తూ సినిమాని తెరకెక్కించారు మేకర్స్. ఫస్ట్ హాఫ్ అంతా అన్ని పాత్రల పరిచయాలు, ప్రీ వెడ్డింగ్ షూట్, చిప్ పోవడం, పెళ్లి చెడగొట్టే ప్రయత్నాలతో సాగుతుంది. రమేష్, హేమ లవ్ స్టోరీ కూడా క్యూట్ గా సాగుతుంది. ఇంటర్వెల్ కి ఆనంద్ స్వయంగా వచ్చి పెళ్లి ఆగిపోయిందని చెప్పడంతో ఎలా అనే ఆసక్తి నెలకొంది. సెకండ్ హాఫ్ మాత్రం మంచి ఎమోషనల్ పండించారు. అయితే ఇంటర్వెల్ తర్వాత వచ్చే ఎమోషన్స్ అరే నిజమే కదా అనిపిస్తుంది. సెకండ్ హాఫ్ లో ఎమోషన్ కాసేపు సాగినా మళ్ళీ ఫుల్ గా నవ్విస్తారు. క్లైమాక్స్ లో మనసుకు హత్తుకునే ఓ సీన్ తో క్లోజ్ చేయడం బాగుంటుంది. చివర్లో మళ్ళీ ఫుల్ గా నవ్వించే సీన్ తో ముగింపు ఇచ్చారు. ఎలాంటి అంచనాలు లేకుండా వెళ్తే ఫుల్ గా నవ్వుకొని